ఏమండి, దేవుని సన్నిధిలో మనము ఎంత సమయము వెచ్చిస్తున్నామో, దేవుని సన్నిధిలో ఎంతగా మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అనేది దేవుడు చూస్తూ ఉంటాడన్నమాట. హల్లెలూయా. మనం ఈరోజు స్కూల్ పనికి వెళ్తాము, అది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వెళ్తే మా ఉదయం నుండి సాయంత్రం వరకు కూలికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు ఊరుకుని వెళ్తారు కూలికి. ఉదయం టిఫిన్ కాఫీ ఇస్తారు, మధ్యాహ్నం కూడా కాఫీ టిఫిన్ ఇస్తారు, కూలి కూడా ఇస్తారు, పనిని బట్టి బేటా కూడా ఇస్తారు. హల్లెలూయా. అదొక రోజు లేట్ అయినా కూలి అనేది వస్తుంది. పనివాడు జీతానికి పాత్రుడంట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉందన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనం చేసే ప్రతి పనికి అంటే ఎలా పెడతాడంట, మనం చేసే ప్రతి పనికి అంటే ఏమిస్తాడు, జీతం ఇస్తానని చెప్పి వారి వారి క్రియకు ప్రతిఫలం అనగా జీతము ఇస్తానని చెప్పి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడింది. హల్లెలూయా. ఇది గమనించాలి ప్రతి వారం కూడా. దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో మనము మంచి సన్నిహితం కలిగి దేవుని పని చేయాలంటే ఒక మంచి మనస్సు అనేది మనలో పుట్టుకుని రావాలి. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం, ఇంత ఎండగా ఉన్నది, వాతావరణం బాగోలేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, అక్కడికి వెళ్ళి అంత ఎండని మన ప్రయాణం చేయటం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇదే సందర్భంగా మే నెలలోనే ఒకవేళ ఏ ఫంక్షన్ అనుకో ఏం చేస్తారు, మాంతారా, ఫంక్షన్కి మాంతారా, పెళ్ళి ఉంటుంది, పెళ్ళి మాంతారా, పెళ్ళికి మాంటారు. గృహప్రవేశం ఉంటుంది, గృహప్రవేశం మాంతారా, గృహప్రవేశం కూడా మాంటారు. హల్లెలూయా. నిజం. ఎంత ఎండన్నప్పటికీ వెళ్తారు, వస్తారు, బలహీనపడతారు. అయ్యో మా ఇద్దరికి వెళ్ళి, మా ఇద్దరు ఫంక్షన్, మా ఇద్దర లేకపోతే గృహప్రవేశం, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళిన పలానా ప్రయాణం వల్ల బలహీనపడిపోయామనుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్ళి బలహీనపడిన వారు ఎవరు కూడా ఉండరు. స్తోత్ర. దేవుని సన్నిధికి వెళ్ళిన వారు ఎలా ఉంటారంటే చక్కని మాట, లేడి పిల్లలు వాళ్ళు గొంతులు వేస్తారని చెప్పి అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో మనం అక్కడ చూడవచ్చు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో మనం ఎంత సమయం హెచ్చిస్తున్నాం. మనం హెచ్చిస్తున్న సమయాన్ని బట్టి ఒకవేళ మనం చేసిన పనిని బట్టి మనుషులు గుర్తించకపోవచ్చేమో, కానీ మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు గుర్తిస్తాడంట. గుర్తించి చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడని చెప్పి వాక్యం ఉంది. చూడో మాటను చదువుదాము. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉన్నది. ఇది మనకు కావాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువానికి జ్ఞాపకార్థముగా. ఎవరి కొరకంట? హల్లెలూయా. అమ్మా, యెహోవాయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడుతుంది. హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈరోజు పంచాయతీ పనికి వెళ్తున్నారు, లేకపోతే ఫ్యాక్టరీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఇలా చూడాలి, స్కూల్కి పిల్లలు వెళ్తే అది 10th అయినా, అది ఇంటర్ అయినా, డిగ్రీ అయినా,
హాజరేస్తారా? వేస్తారా? పుస్తకం తీసి ఏం చేస్తారు? హాజరు పిలుస్తారు. ఏమని? స్వీటీ, లేకపోతే సింటూ, లేకపోతే పలానా ఎస్ సార్, ఎస్ మేడం అంటారంట. ఇప్పుడు పనులకు వెళ్తూ ఉంటారు, పంచాయతీ పనులకి. ఎప్పుడుకప్పుడే ఎంతమంది వెళ్ళారు అనేది అక్కడ వర్క్ చేయ వాళ్ళు ఉంటారు అన్నమాట. ఎంతమంది అని ఎవరికి పేరు అక్కడ రాయించుకోవాలి. హల్లెలూయా. నిజమే, పేరు అనేది. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం. ఇక్కడ రాసి వాళ్ళు ఎవరు కనపడరు, ఇక్కడ రాసి వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ లేకపోయినా ఆయన అక్కడ రాయిస్తూ ఉంటాడు. మనం దేవుని మందిరానికి ఏ టైంలో మనం దేవుని మందిరానికి వచ్చామో, ఏ టైంలో దేవుని మందిరానికి వస్తున్నాము, మనం ఏం ప్రార్థన చేస్తున్నాము, మనం ఏం కానుక అర్పిస్తున్నాము, మనం ఏ విధంగా మన వైఖరి ఉన్నదో, లేకపోతే మన ప్రార్థన ఉన్నదో, మన భక్తి ఉన్నదో ఆకాశం నుండి అంటే ఆయన చూస్తూ ఉంటాడు. స్తోత్రం చేద్దామా? 11వ కీర్తనలో ఉంటుంది 6వ వచనంలో, ఆకాశం నుంచి అంటే ఆయన నరులను వంగ చూడును అని ఉంటుంది. ఆమె ఎక్కడి నుంచి చూస్తాడంట? ఆయన ఆకాశం నుంచి అంట నరులను, దేవుని ఆలయంలో ఉన్న వారిని వంగు చూస్తూ ఉంటాడంట. స్తోత్ర. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఏ పనైనా చేయొచ్చు, ఏ పనైనా వ్యర్థము కావచ్చేమో, కానీ దేవుని సముఖంలో చేరి దేవుని సన్నిధిలో చేయు ప్రతి ప్రార్థన, ప్రతి పనిని కూడాను దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే పని చేయటానికి ఏముండాలి? మనలో మంచి మనసు ఉండాలి. హల్లెలూయా. ఎవరిలో ఉండాలంట? చెప్పాలి. ఎవరిలో ఉండాలంట? పని చేయటానికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఎవరిలో అయితే మంచి మనసు ఉంటుందో దేవుడు కూడా అలాంటి వారినే కోరుకుంటాడంట. తన పని చేయటం కొరకు కోరికని ఎన్నుకొని ఏర్పరుచుకుంటాడంట. స్తోత్రం చెప్తామా? ఎవరు కావాలి ఆయనకి? అమ్మా ఇలా చూడాలి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? పని చేయవాడు కావాలి. హల్లెలూయా. పని చేయవాడు కావాలి. ఆమె ఎందుకంటే పని చేసేవాడికి ఇలా చూడు, కొంత పని కాంత పని అని కాదు, కొంచెం అని ఎక్కువ అని కాదు, అది అంత పని అయినా అంత ఏదైనా సరే పని చేసేవాడికి ఎలా ఉంటుందంటే సులువుగానే ఉంటుంది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. సరిగ్గా కూర్చోండి అమ్మా. హల్లెలూయా. రాత్రి తెల్లవారు ఉద్యోగానికి వెళ్ళినట్టుగా ఉన్నాం మొత్తాలు. ఆమె రాత్రి తెల్లవారు ఉద్యోగానికి వెళ్ళినట్టుగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పటికి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే బైబిల్ తీసుకోవాలి, బైబిల్ వైపు చూస్తూ ఉండాలి. చక్కగా బైబిల్ ప్రిఫరెన్స్ అందించడానికి ప్రయత్నం చేయాలి. ముద్రవుదాం అంటే నిద్రవుతూనే ఉన్నారు. ఎక్కడ ఉన్నవారంటే అక్కడే ఉన్నది అన్నదండి, ఎక్కడికి ఎవరు. స్తోత్రం చెప్తామా? అలాగ ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, దోపిడీగాడు వచ్చినట్టు మన మీదకి దరిద్రము, దరిద్రం వచ్చినట్టుగానంటే దోపిడీగాడు మన మీదకి వస్తాడని చెప్పి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎలా ఉండకూడదు? ఎవరిని కోరుకుంటాడంటే మంచి మనసు కలిగిన వాళ్ళని కోరుకుంటాడంట.